ప్రపంచం మొత్తం డీ డాలరైజేషన్ గురించి ఆలోచిస్తుంటే అమెరికా తెలివిగా ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తుందా? అసలు ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం. బ్రిక్స్ కానీ రష్యా కానీ సపరేట్ గా చాలా దేశాలు డాలర్ ని పక్కన పెట్టాలి అని ఆలోచిస్తుంది. అంతేకాదు జపాన్ లాంటి దేశాలు కూడా పూర్తి స్థాయిలో డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా రకరకాల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. ఈ టైంలో అమెరికానే స్వయంగా ఒక స్ట్రాటజిక్ క్రిప్టో రిజర్వ్ ఏర్పాటు చేసుకోబోతోంది. ఎందుకో తెలుసా? అసలు భవిష్యత్తులో డీ డాలరైజేషన్ జరిగితే అమెరికా అప్పుడు కూడా ఫ్రంట్ రన్నర్ లో ఉండాలి. మనకు తెలుసు క్రిప్టో అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో అవబోతుందని చెప్పి అమెరికా దానికి పెద్దపీట వేస్తుంది. సంపద రకరకాలుగా దాచుకుంటాం, డబ్బులో దాచుకుంటాం, భూమి మీద దాచుకుంటాం, బంగారంతో దాచుకుంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ లో దాచుకుంటాం. అలా క్రిప్టో అనేది కొత్త సంపద అయిపోయింది. క్రిప్టో ఉన్న ఇప్పుడు కింగ్లు అనమాట. ఇథీరియం, బిట్ కాయిన్, రిపుల్, సోలానా, కార్డానో ఈ 5 క్రిప్టో కరెన్సీస్ తో అమెరికా ఒక రిజర్వ్ తయారు చేయబోతుందంట. 2 లక్షల బిట్ కాయిన్స్ ఉన్నాయంట అమెరికా దగ్గర. అంతేకాదు అమెరికన్ గవర్నమెంట్ కాయిన్స్ రకరకాల క్రిప్టో కరెన్సీస్ మీద ఎక్కువ స్పెండ్ చేయబోతుంది, ఎక్కువ రిజర్వ్ స్టార్ట్ చేయబోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీస్ యొక్క డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో చాలా దేశాలు వాటిని కొనడానికి ఎగబడతాయి. అమెరికా ఫ్రంట్ రన్నర్ అవుతుంది. అమెరికా ముందే అన్ని దాచిపెట్టుకుని కొనుక్కుని పెట్టుకుని అన్ని రెడీ పెట్టుకుని ఉంటుంది కాబట్టి అమెరికాకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో రేపు డీ డాలరైజేషన్ వైపు ప్రపంచం అడుగులు వేసినా అమెరికా ఇంకా క్రిప్టో కరెన్సీలో కింగ్ అయిపోయింది అనమాట. ఇదే అమెరికా తెలివి. రాబోయే రోజులంతా కూడా డిజిటల్ కరెన్సీ మీదే ఆధారపడి ఉంటాయి. దేశాలన్నీ ఓ పక్క క్రిప్టో కరెన్సీని ఎలా రెగ్యులేట్ చేయాలి, క్రిప్టో కరెన్సీ లీగల్ ఇష్యూస్ ఏంటి అని ఆలోచిస్తుంటే అమెరికా మాత్రం ఒకటేసారి క్రిప్టో కరెన్సీ రిజర్వ్ గురించి ఆలోచిస్తుంది. ఎంత తెలివిగా ఎంత ముందు అడిగేస్తుందో అమెరికా ఒకసారి ఆలోచించి